ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనల గురించి అయితే తప్పకుండా అయితే తెలుసుకుందామండి. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. సరిగ్గా ఈ రోజున రాత్రి 9:30 లోపు బాగా ఎక్కువగా ఇష్టపడినటువంటి ఒక ప్రాణాధిప్రదమైనటువంటి బంధాన్ని అయితే మీరు ఈ రోజున దూరం చేసుకోబోతున్నారు. మరి ఆ బంధం మీ నుండి ఎందుకు దూరం కావడానికి కలిగినటువంటి కారణం ఏమిటి తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఈ రోజున ఈ సమయం తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, మరి అంతటి బలమైనటువంటి బంధంలో ఎందుకు ఇంతటి తెలియనటువంటి ఒక గందరగోళము అనేది సృష్టించబడుతుంది, దీనికి కలిగినటువంటి కారణం ఎవరు, అలాగే మీలో ఎందుకు ఇంత భద్ర శత్రువుగా మారుతున్నారు అనేది కూడా మీకు ఎటువంటి డెసిషన్ మీరు తీసుకోబోతున్నారు, అలాగే ఈ డెసిషన్ వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రభావం అనేది రాబోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువు గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారు వితిన్ డేస్లోనే మీకు అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. సమస్య మీది, పరిష్కారం గురువు గారిది. అదేవిధంగా మన గురుగారు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. మీకు ఉన్నటువంటి సమస్యకు 100% మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురువుగారు తెలియపరుస్తారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి, మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశికులను 10వ రాశి. ఉత్తరాడ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక మీ గురించి ముఖ్యంగా చెప్పాలంటేనండి, మీరు ఎవరినైనా కానీ ప్రేమిస్తే లేదంటే ఒక బంధాన్ని నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా దారపోస్తారు. పైకి మీరు ఎంత గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఆ యొక్క బంధాల కోసం కాకుండా, అంటే వారి యొక్క ప్రేమను రాగాల కోసం ఎంతకైనా కానీ పాటు పడతారండి. పంతాలు ఎప్పుడు కూడాను మీరు పట్టించుకోరు. కానీ మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటో తెలుసా, ఎదుటి వారికి మీరు ఎక్కువగా చనువిస్తారన్నమాట. అంటే మీకుగా ఎక్కువగా మిమ్మల్ని అయితే మీరు నమ్ముకోకుండా ఎదుటి వారిపై డిపెండ్ అయిపోతూ ఉంటారు. వారే మంచివారు కదా, నాకన్నా కూడాను, నాలో ఉన్నటువంటి ప్రతిభ కన్నా కూడాను వారికే ఎక్కువ ప్రతిభ ఉంది, ఇలా మిమ్మల్ని మీరుగా తక్కువ చేసుకుంటూ ఎదుటి వ్యక్తులను ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీకు తెలియనటువంటి ఒక అస్మర్థత, బలహీనత ఇటువంటివి అన్నీ కూడాను చూసుకొని ఎదుటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని చాలా రకాలుగా మోసము అనేది చేస్తూ ఉన్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే మీకు ఏదైనా కానీ ఒక సమస్య అనేది వచ్చినా, లేదంటే కానీ ఏదైనా కానీ మీరు ఏదైనా బాధలో ఉన్నా కూడాను ఎదుటి వ్యక్తులకు ఈజీగా అర్థమైపోతుంది. అది మీ యొక్క అమాయకత్వం. మీరు అందరినీ కూడాను మీలాగే మంచివారు అనేసి చెప్పేసి అన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నోసార్లు మీరు మోసపోయారు, అయినప్పటికీ కూడాను అందరినీ కూడా నా వాళ్ళే అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఎవరైనా కానీ మిమ్మల్ని చాలా గుడ్డిగా ఈజీగా నమ్మేస్తారండి. సరిగ్గా ఆ యొక్క నమ్మకం ఏంటంటే ఈ రోజున మీ పాలిట అది అంతా కూడా బద్ధ శత్రువుగా మారిపోబోతున్నాయి. మీరు ఎవరికైనా కానీ ప్రాణంగా ఎక్కువగా నమ్మకాన్ని ఇచ్చారో ఆ యొక్క బంధాన్ని ఎక్కువగా కోల్పోబోతున్నారు. అలాగే ఆ యొక్క ఆప్యాయతలను అంతా కూడాను కురిపించారో సరిగ్గా మీ యొక్క ప్రాణాన్ని తీసేంత పని అయితే ఆ యొక్క వ్యక్తి చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క బంధం ఈ రోజుల్లో దూరం అనేది కావడం లేదండి. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఆ యొక్క బంధంలో చిన్న చిన్న పొరపాట్లు తరచూ రావడము మీరు కూడా గమనిస్తూ ఉంటున్నారు. అయితే మీరు కూడాను అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా ఆ యొక్క బంధాన్ని మీరు దూరం చేసుకోవడం పెద్దగా మీకైతే ఇష్టం లేక కొంచెం మీరే అన్ని విషయాల్లో కూడా సర్దుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఆ యొక్క సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు అనేది ఆ యొక్క బంధము అనేది నిజస్వరూపము అనేది మీరైతే తెలుసుకున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఏంటంటే మీరు వారిని వదులుకోలేక ఏదో ఒకటి జరిగిపోతుందిలే కాలం అన్నట్లుగా వారిని అయితే అంతా కూడా వెనకేసుకుంటూ వస్తూ ఉంటున్నారు. అయితే ఈ యొక్క ప్రేమను అలుసుగా తీసుకున్నారు. వారు అయితే కొన్ని విషయాల్లో మీ యొక్క సమస్యల్లో కావచ్చు, లేదంటే మీ యొక్క భావన, అలాగే మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడాను వారి యొక్క చొరవ అనేది మీకన్నా కూడా ఎక్కువగా వారిదే ఎక్కువైపోతుంది. అయితే మీ యొక్క విలువను మీరు తగ్గించుకుంటూ వస్తున్నారు. సమాజంలో ఇలా మీకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ కూడాను ఏదో ఒకటి అంతా కూడా విడిదీయడం లేదు అనేసి చెప్పేసి మీరైతే బలంగా నమ్ముతున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాలండి, మీరు మీ యొక్క విలువలను ఎక్కువగా కూడా తగ్గించుకునే అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఇలాంటి వారు ప్రతి ఇంట్లో కూడా ఉంటారు. అలాగే మన చుట్టూ కూడా ఉంటారండి. వారిని మనం ఎక్కువగా నమ్మి వారికి అంతా కూడా చెప్పేసి చనువు ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే మనల్ని ఎక్కువగా కూడా పైకి రానివ్వకుండా సమాజంలో మన
మనకంటూ కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలను, మనకంటూ కూడా ఒక మంచి గుర్తింపును రానివ్వకుండా వారైతే అడ్డుపడుతూ ఉంటారు. అయితే మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ, లేదంటే ఆఖరికి మీ యొక్క మనసులో మీరు తీసుకునే నిర్ణయం కూడాను వారిదే ఎక్కువగా పాత్ర అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అయితే చాలా మంచిదండి. అంతా కూడా బాగుంటుందిలే అని చెప్పేసి మీరు ఆశించారు, కానీ అవతల వ్యక్తి నుండి మీరైతే వారి యొక్క మనసులో ఎటువంటి ద్వేషము, స్వార్థము క్రమంగా మరింత ఎక్కువగా కనిపిస్తుంది. మీరు మౌనంగా ఉండే కొద్దీ వారు ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు, మిమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో పరాకాష్ఠకు ప్రతీకారం అనేది చేరబోతుంది అనే చెప్పుకోవాలి. ఎలాగంటే ఈ రోజున ఒక షాకింగ్ క్లైమాక్స్ అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుందండి. పూర్తిగా తెలుసుకుంటే కనుక ఈ రోజున 7 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో ఒక బంధం నుండి ఏ విధంగా దూరం అవుతుంది అంటే కనుక మీరు గమనిస్తే ఇది అంతా కూడా అసలు మీ యొక్క జీవితంలో ఒక ట్విస్ట్ అనే చెప్పుకోవాలండి. మీకు అత్యంత ఆప్తమిత్రులుగా ఎవరైనా కావచ్చు, మీకు బాగా తెలిసిన ఒక స్నేహితురాలో కావచ్చు, మీరు ఎన్నాళ్ళుగానో ఆదరిస్తున్న ఒక ప్రేమ బంధమే కావచ్చు, మరి ఈ రోజున 7 గంటల తర్వాత మీకు వచ్చినటువంటి పచ్చి నిజాలు అయితే వారి నుండి తెలుసుకుంటారు. ఆ వ్యక్తి నుండి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని బాగా వాడుకుంటున్నారనేసి, లేదంటే మీ వెనక గోతులు తమ్ముతున్నారనే సాక్ష్యాలతో సహా పూర్తిగా అర్థమవుతుందన్నమాట. వివరంగా చెప్పాలి అంటే మీకోసం కాకుండా కేవలం మీ వెనుక ఉండేటువంటి ఆస్తిపాస్తుల కోసమే, లేదంటే మీ దగ్గర ఉండేటువంటి ఒక మంచి ప్రతిభ కోసమో వారు మీ వెనక తిరుగుతున్నారని చెప్పేసి మీరైతే తెలుసుకుంటారు. అయితే ఈ సమయం ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి ఒక విషయము, లేదంటే ఒక నిజము అనేది కూడా ఈ యొక్క మాటల ద్వారా మధ్య ఎంత కూడా యుద్ధము అనేది మరింత ఎక్కువగా గురి చేయడానికి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఒక పెద్ద, అంటే మీకు తెలియనటువంటి నిజాన్ని నిరూపించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఆ యొక్క వాదన ఎంతగా ఎక్కువైపోతుంది అంటే ఇకపై మీ యొక్క ముఖం నాకు అసలు చూపించవద్దు అని చెప్పేసి ఒకరికొకరు చెప్పేసి మాటలను అయితే ఎక్కువగా అనుకొని ఆ యొక్క బంధానికి ఇక స్వస్తి పలికే విధంగా ఉంటుందన్నమాట. మరి ఆ 7 గంటల 30 నిమిషాల తర్వాత మీ యొక్క జీవితం ఇంకొక చేదు జ్ఞాపకంగా కూడా మిగిలిపోబోతుందండి. ఎందుకంటే మీరు ఎన్ని రోజులుగా కూడా భరిస్తూ వచ్చారు. అయితే ఈ రోజున కాకపోతే మరొక రోజైనా కానీ వారిలో మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి మీరైతే బలంగా నమ్మారు. కానీ మీకు కృషికి ఎన్ని రోజులు పట్టి, అంటే పుట్టినటువంటి ఓర్పుకు వారు ఇచ్చినటువంటి విలువ ఏమాత్రం కూడా లేదు, శూన్యం అన్నమాట. మరి ప్రతి విషయంలోనూ కూడాను మీరు ఎప్పుడూ కూడాను అప్రమత్తంగా ఉంటారు. కానీ ఈ విషయంలో ఎందుకో తెలియదు కానండి చాలా ఎక్కువగా బలహీన పడిపోయారు. అంటే ఎక్కువగా నమ్మేటువంటి వ్యక్తి అని చెప్పేసి మీరైతే అనుకున్నారు, కానీ ఆ యొక్క నమ్మక ద్రోహం చేస్తున్నారని చెప్పేసి వారికి మాత్రమే తెలుసు కదా, ఇది అంతా మీకు తెలియదు. అయితే మీ పైన అలాగే మీ యొక్క డబ్బు పైన కన్నేసినటువంటి వ్యక్తులు మీకు ఎప్పుడూ కూడాను అంతా కూడాను హాని చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే మీరైతే తెలుసుకోండి కూడాను. అంటే మీరు మంచితనమే కానీ అని చెప్పుకోవచ్చు. కష్టకాలంలో కూడా చాలామందికి మీరు అండగా నిలబడ్డారు. అయితే అటువంటి వ్యక్తులే మిమ్మల్ని మీ యొక్క గుండె మీద తన్నడము, ఇది అంతా కూడాను మీ యొక్క మనసుకు కొంచెం తీవ్రమైనటువంటి లోటునే చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తులు మీ యొక్క పతనాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు కాబట్టి ఈ యొక్క శత్రువులు మరి వారితో కలిపేసి మీ యొక్క మనసులో ఆడుకునేటువంటి ఆ యొక్క వ్యక్తులు మీకు దూరం అవ్వడమే చాలా మంచిదండి. అయితే మీరు బాధపడవలసిన అవసరం అయితే ఏదీ లేదండి. ఎందుకంటే మీరు అన్నీ కూడాను ఫేస్ చేసినప్పటికీ గొప్ప వీరులండి. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల సమస్యలను, బరువు బాధ్యతలు, ఇటువంటి వ్యక్తులు చాలా మందిని అయితే మీరైతే చూసే ఉంటారు కదా. కష్టం విలువ మీకు తెలుసు. ఏ సమయంలో ఏ విధంగా ఆ యొక్క సమస్యను అంతా కూడా పాల్పంచుకోవాలి, ఆ యొక్క కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే మనం ఏ విధంగా నిలబడాలి అనేది కూడా మీకైతే బాగా తెలుసు. కాబట్టి ప్రతిదానికి కూడాను మీరైతే కృంగిపోన అవసరం అయితే లేదండి. బాధపడవలసిన అవసరం లేదు, నిరాశ చెందవలసినటువంటి అవసరం కూడా లేదు. గడిచిపోయినటువంటి కాలం గురించి ఆలోచిస్తూ ఉండడం అలాంటిది కూడా చేయకండి. గత కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ కూడాను మీ యొక్క జీవితంలో తరచూ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మీరేమీ కూడా దేని గురించి కూడా ఆలోచించవద్దు, అక్కడే ఆగిపోవద్దు, భయపడవద్దు. అత్యంత ప్రియమైనటువంటి బంధాలు మీ చుట్టూ ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి తెలుసుకోండి. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మేసి మీరు నిజమైనటువంటి బంధం ఏదో తెలుసుకోలేక వారిని ఎక్కువగా నమ్మి మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటున్నారు. అయితే మీరు చాలా పరిపూర్ణమైనటువంటి ప్రేమను చూపించారు, మంచి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. కానీ మీకు మాత్రం అన్నింటా కూడాను ఎదురయ్యేటువంటి దెబ్బలైతే తగిలాయండి. కాబట్టి మానసికంగా కూడాను చాలా కృంగిపోయారు. ఎక్కడ నుండి అయినా కానీ స్ట్రాంగ్గా ఉండండి. ఇక ఇక్కడ నుండి ఒంటరితనాన్ని అనుభవించారు. అయినప్పటికీ కూడా నిజం చెప్పాలి అంటే ఒంటరితనమే చాలా గొప్ప విషయం అండి. ఒంటరిగా ఉంటేనే ఏ బాధలు కూడా మనల్ని ఏది కూడా చేయలేవు. అయితే మనల్ని ఎక్కువగా లాభ నష్టాలు ఎక్కువగా పలకరిస్తూ వస్తున్నాయి. తరచూ ఈ యొక్క విషయాన్ని అయితే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. తరచూ ఏదో ఒక సమస్యలతో అలాగే మీ చుట్టూ కూడా తెలియనటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా పేరుకుపోతుందండి. మీకు తెలియనటువంటి అంటే ఒక
లేజీనెస్ అనేది మిమ్మల్ని ఆవరించిందిగా ఇటువంటి అంతా కూడా జరుగుతాయండి. కాబట్టి ఈ విషయంలో అయినా కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారితో దిష్టి అనేది తీయించుకుంటూ ఉండండి. అలాగే కులదేవతారాధన అయితే చేసుకోండి. ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవడం మంచిది. అదేవిధంగా రేపటి రోజున దేనికి కూడా కృంగిపోకుండా మిమ్మల్ని మీరుగా స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి అయితే మీ యొక్క ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఉండండి. మరీ ముఖ్యంగా ఈ రోజున గణపతి ఆరాధన, అలాగే మహావిష్ణువు యొక్క ఆరాధన, నామస్మరణ మీకు బాగా ఉపయోగపడుతుందండి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఈ రోజు ఎక్కువసార్లు జపించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి మహావిష్ణువు సంబంధించిన ఆలయాన్ని అయితే దర్శించండి. ఏ రూపమైనా పర్వాలేదండి, ఆ యొక్క ఆలయ దర్శనం కానీ దర్శించండి. మీ యొక్క మనసులో మాత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి. ఈరోజు మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఒక విషయంలోనైనా కానీ మన యొక్క మనసు అనేది కొంచెం డిస్టర్బెన్స్గా అయిపోతుందండి. కానీ ఏ వ్యక్తి ఎటువంటి స్వభావం అనేది కూడా మీకు పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అలాగే ఈ రోజున మీకు బాగా నచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళడం కానీ, లేదంటే సంగీతం వినడం కానీ, ఎవరితోనైనా బాగా ఇష్టపడినటువంటి వ్యక్తితో కాసేపు సమయాన్ని స్పెండ్ చేయడం, ఇటువంటివి అన్నీ కూడా చేయండి. అలాగే మిమ్మల్ని బాగా ఎక్కువగా నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తుల యొక్క నిజస్వరూపం మీరైతే తెలుసుకున్న తర్వాత క్షమించి విడిచిపెట్టడం అయితే చాలా మంచిదండి. అలా కాకుండా పగ పెంచుకోవడం అలా చేస్తే ఏంటంటేనండి, పగ అనేది మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీస్తుంది. అలాగే మిమ్మల్ని ముందుకు సాగనివ్వదు. కాబట్టి ఆ యొక్క బంధం నుండి మీరు ఏ విధంగా దూరం కావాలని చెప్పేసి ఇంతకు ముందే రాసి పెట్టుకోండి. అన్నీ కూడాను దైవ బలం, దైవ సంకల్పంతో జరుగుతూ వస్తుంది. కాబట్టి మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుందని చెప్పేసి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గడిచిపోయినటువంటి కాలము అయితే మరలా రాదు కదా. వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మన యొక్క జీవితంలోకి రావాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ యొక్క పరిణామం మీ కళ్ళు అనేది తెరిపించడానికి భగవంతుడితో పాటు ప్రకృతి చేస్తున్న గొప్ప ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరైతే తప్పకుండా స్వాగతించండి. ఈ కొత్త ఉదయం అనేది మరి ఎన్నో పాఠాలను నేర్పిస్తుందండి. తెల్లవారిన తర్వాత మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క లైఫ్ అంతా కూడా స్టార్ట్ అయ్యేటువంటి ఈ యొక్క క్షణాలు అనేవి మీరు చాలా మంచి ప్రయోజనాత్మకరంగా ఉండబోతున్నాయి. ఇక ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ రోజు చాలా అనుకూలమైనటువంటి సానుకూలమైన మార్పులే కనిపిస్తున్నాయండి. ప్రేమపరంగా కూడాను, విద్యార్థులకు కూడాను ఈ రోజున చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క విషయంలో తప్పు అంటే మీకు ఈ రోజున కొత్త కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ఇక ఈ రోజున మీరు బయటకు వెళ్ళే ముందు కూడా కొంచెం తెలియని వ్యక్తులతో మీకు సంబంధించిన విషయాలు, మేటర్స్ ఏది కూడా షేర్ చేసుకోకుండా ఉండడం అయితే మంచిదండి. అలాగే చెప్పాలి అంటే తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన మీకు తెలియనటువంటి ధైర్యాన్ని నింపే విధంగా చేస్తుంది అనమాట. అలాగే మీ యొక్క మనసుకు కూడా ఎంతో ఊరటను ఇచ్చే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించడము, మహాలక్ష్మి దేవత యొక్క ఆరాధన చేసుకోవడము, లక్ష్మి యొక్క అష్టోత్తరాలను చదువుకోవడము, వినడం కూడా చాలా మంచిదండి. ఇక ఈ రోజున ప్రయాణించవలసిన దిక్కు, బాగా కలిసి వచ్చినటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు ప్రయాణం అనేది కూడా మీకు ఎంతో విశేషంగాను అనుకూలంగాను కనిపిస్తుంది. అదృష్టపు రంగు వచ్చేసి తెలుపు, అలాగే పసుపు, గులాబీ రంగులండి. ఈ రంగులు మీకు సాధారణంగా అనిపించినప్పటికీ కూడా మీకు ఇవి అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి రంగులని చెప్పుకోవాలి. మరి ఈ రంగులతో ఉన్నటువంటి దుస్తులను మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క పనులన్నిటినీ కూడాను అనుకూలంగా జరిగినట్లుగా మీ యొక్క మనసుకు కూడా అనిపిస్తుంది. మరి ఈ రోజున తప్పకుండా సాయంత్రం నువ్వుల నూనెతో శ్రీ మహావిష్ణువు ముందు, లక్ష్మీదేవి పటం ముందు అయితే దీపాన్ని అయితే వెలిగించడండి. అలాగే పచ్చ పెసలు కానీ, ఆకుకూరలు కానీ దానంగా ఎవరికైనా కానీ ఇవ్వడం అయితే చాలా మంచిదండి. పక్షులకు గింజలు వేయడం లాంటిది కూడా ఈ రోజున ఎంతో శుభప్రదము. ఇంకా అవసరం లేనటువంటి ఖర్చులను అయితే ఈ రోజున పూర్తిగా తగ్గించుకోవడం అయితే మంచిదండి. కనీసం ఒక్క పేదవారికైనా ఈ రోజున మీ వంతు ఏదో ఒక సహాయాన్ని అయితే అందివ్వడం వలన కూడాను కొండంత ఫలితం అయితే మీకైతే తప్పకుండా కలుగుతుంది. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీకు జీవితంలో ప్రభావితం చేయబడిన పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి వివరణ అంతా కూడాను ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.